పంచారామ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచారామ క్షేత్రాలు అంటే 5 క్షేత్రాలు. ఈ క్షేత్రాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1 క్షేత్రం ఉంది. పంచారామ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి అంటే సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులో శివలింగము ముక్కలై 5 ప్రదేశాలలో పడింది. ఆ 5 ప్రదేశాలలో దేవతలు శివలింగాలని ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు. ఇవి తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, కుమారామంలో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామం, భీమారామం ఉంది. గుంటూరు జిల్లాలోని అమరారామం ఉంది. ఇప్పుడు మొదటిగా ద్రాక్షారామం గురించి తెలుసుకుందాం. పంచారామ క్షేత్రాలలో ద్రాక్షారామం మొదటిది. పూర్వం దక్షరామంగా పిలిచేవారు. దక్షుడు ఇక్కడ యజ్ఞం చేశారని స్థల పురాణం చెబుతుంది. ఇది కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ స్తంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబ క్షేత్రపాలకులుగా లక్ష్మీనారాయణ కొలువై ఉన్నారు. శివాలయంతో పాటు వైష్ణవాలయం, శక్తిపీఠం ఉన్న దివ్యక్షేత్రం ఈ ద్రాక్షారామ క్షేత్రం. రెండవది కుమార భీమారామం. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట దగ్గరలో ఉంది. ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడిగా కొలువై ఉన్నారు. తల్లి బాలా త్రిపుర సుందరి. ఇక్కడ శివలింగం 60 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్య రాజైన భీముడు నిర్మించారని క్షేత్ర కథనంలో వివరించింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు భీమేశ్వరాలయంలో శిలాశాసనాలను బట్టి తెలుస్తుంది. ఈయనే దక్షారామ దేవాలయాన్ని నిర్మించారని కూడా చెప్పవచ్చు. అందుకే ఈ 2 గుళ్ళు ఒకే రీతిగా ఉండడమే కాక ఈ 2 నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా ఉంటుంది. నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ మందిరం చాలా ఎత్తుగా ఉంటుంది. సామర్లకోట నుంచి ద్రాక్షారామం 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తరువాత మూడవది సోమారామం. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం గుడిలో సోమారామాలయ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడు, అమ్మవారు రాజరాజేశ్వరిగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అని కూడా అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించారు. మామూలు రోజుల్లో తలుపు, నలుపు రంగుల్లో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది అని చెప్పవచ్చు. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింద అంతస్తులో, అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులో ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి అని చెప్పవచ్చు. భీమవరం నుంచి క్షీరారామ క్షేత్రం ఉన్న పాలకొల్లు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తరువాత క్షీరారామము పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు రామలింగేశ్వర స్వామిగా, అమ్మవారు పార్వతీదేవిగా ఇక్కడ కొలువై ఉన్నారు అని చెప్పవచ్చు. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు. ఆలయ విశేషం 9 అంతస్తులు 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం ఉంటుంది. చివరి అంతస్తు దాకా వెళ్ళడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడ శివలింగం 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగంపై పడుతాయి అని చెప్పవచ్చు. తరువాత చివరిగా
అమరారామం ఆలయం గుంటూరు జిల్లాలో అమరావతిలో ఉంది. ఈ దేవాలయంలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల శాసనాలు చూడవచ్చు. ముఖమండపంలో ఒక స్తంభంపై కోటరాజు శాసనాన్ని ఉన్నాయి. ఈ దేవాలయంలో శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివలింగం ఒకానొక కాలంలో శ్రీరామచంద్రుని చేత పూజింపబడ్డ శివలింగంగా ప్రసిద్ధి చెందారు. త్రిపురాసుర సంహార సమయంలో కుమారస్వామి చేత విరుగొట్టబడిన శివలింగం ముక్కలతో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామంలో ఒకటైన అమరారామం అమరావతి కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాలలో క్షౌత్రతీర్థంగా పేర్కొనబడుతుంది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి అమరేశ్వరుడనే నామకారం చేసి పూజించినట్లు స్థల పురాణం తెలియజేస్తుంది. ఇక్కడి శివలింగం అత్యంత ఎత్తైనదిగా ఉండడం వల్ల అర్చకులు ఒక పీఠం మీద ఎక్కి ప్రతి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ శివలింగం పైభాగంలో ఎర్రని రంగు మరక ఉంటుంది. ఆ మరకే రక్తపు మరక అని చెప్పవచ్చు. శివలింగం రోజు రోజుకి ఎత్తుగా పెరుగుతూ ఉండడం వల్ల నిలిపేందుకు ఒక మేకును శివలింగం తల మీద కొట్టడం జరిగింది. శివలింగం పైభాగంలో రక్తపు మరక ఏర్పడింది. నేటికి ఆ రక్తపు మరక కనిపిస్తుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ లింగం చుట్టూ పరివార దేవతలు ప్రతిష్ఠించబడ్డాయి. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చింది అని పురాణ కథలు చెబుతున్నాయి. స్వస్తి. ఇక్కడితో పంచారామ క్షేత్రాలు పూర్తయ్యాయి. పంచ అంటే 5, రామ అంటే ప్రతి ఆలయం వెనుక వస్తున్న రామ అనే పేరు. దీనినే మనం పంచారామ క్షేత్రాలు అని పిలుస్తాం. మీరు కూడా గమనించవచ్చు, ప్రతి ఊరి పేరులో అక్కడ రామ అని వస్తుంది. మరి ఈ 5 ఆలయాల్లో మీరు ఏదైనా ఆలయాన్ని సందర్శించారా? ఎలా అనిపించింది ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. మరి మీరు ఏ టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్ సిరీస్తో మీతో కలుసుకుంటాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.